మెదడు రక్తనాళాలలో రక్తం గడ్డలు కట్టడంతో కోత లేకుండా మైక్రోస్కోప్ ద్వారా సర్జరీ విజయవంతం చేయడం జరిగిందని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అబ్బూరి రవీంద్రబాబు అన్నారు. ఒంగోలు రామనగర్లోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆధునిక చికిత్స విజయవంతంగా నిర్వహించామని వివరించారు. సంతనూతలపాడు మండలం పేర్నమెట్ట గ్రామానికి చెందిన 55 సంవత్సరాల వెంకటరత్నం తలనొప్పితో బాధపడుతూ హాస్పిటల్కు వచ్చారన్నారు. సిటీ స్కాన్ ద్వారా పరీక్షించిన వైద్య బృందం రక్తనాళాల్లో గడ్డలు ఉన్నాయని గుర్తించి సర్జరీ చేయకపోతే ప్రాణాపాయం అని గుర్తించి బంధువులకు తెలియజేశామన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో కోత లేకుండా సర్జరీ చేసి ప్రాణాలు కాపాడామన్నారు. ఇలాంటి సర్జరీ మహానగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని, అలాంటిది ఒంగోలు లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో విజయవంతంగా సర్జరీని చేశామన్నారు. సర్జరీ అనంతరం 2 రోజుల్లోనే డిశ్చార్జి చేశామన్నారు. సర్జరీకి సుమారు 10 నుండి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, అలాంటిది ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన LOCతో చికిత్స అందించామన్నారు. కష్టతరమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన రేడియాలజిస్ట్ డాక్టర్ తేజ, డాక్టర్ శ్రావణి, డాక్టర్ శ్రీకాంత్, నర్సింగ్ సిబ్బందికి డాక్టర్ రవీంద్రబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ప్రజెంట్ అయింది ఒక 3 days బ్యాక్ మన దగ్గరకు వచ్చారు. తనకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే తలనొప్పి, కొంచెం వామిటింగ్స్ అవుతా ఉంది. ఈ తలనొప్పి వామిటింగ్స్ ఉన్నాయి అని చెప్పి మనం CT స్కాన్ తీపిచ్చాం. ఈ CT స్కాన్లో మెదడులో ఒక రక్తనాళం పెద్ద బుడకలాగా ఉంది. మొత్తం తనకి మెదడులో 3 రక్తనాళాలు పెద్ద పెద్ద బుడిపిల్లాగా ఉన్నాయి. ఆ 3 రక్తనాళం ఎనీ టైం పగిలిపోయే స్టేజ్లో ఉంది. సో పేషెంట్ అనేది కాన్షియస్గా మళ్ళీ కోఆపరేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అందుకోసం అని చెప్పి డాక్టర్ తేజ గారు సారు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టు సార్ని అప్రోచ్ అయ్యాము. సార్ ఏం చెప్పారంటే, ఓకే దీనికి CT యాంజియో ఒకటి చేద్దాము, దీనిలో కానీ పేషెంట్ కోఆపరేట్ చేసే పరిస్థితి అయితే ఇలాంటి కాయిలింగ్ అనే పద్ధతి ఉంది, మనం చేద్దామన్నారు. సో మేము వెంటనే CT యాంజియో చేసాము. ఆ యాంజియోలో 3 రక్తనాళాలు పెద్ద పెద్దగా బుడిపులుగా ఇంత రక్తనాళాలు బుడిపులు ఉన్నాయి. అది ఎనీ టైం పగిలిపోయే పరిస్థితిలో ఉంది. ఈ పగిలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇమీడియట్గా మనం ఆ పేషెంట్ని కౌన్సిలింగ్ ఇచ్చాం, పేషెంట్ అటెండ్ చెప్పాం. వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేసి ఇక్కడే చేద్దాం, మా మీద నమ్మకంతో ఇక్కడే చేయించుకుంటామన్నారు. యూజువల్గా ఇది రక్తనాళం లోపల కాయిల్, ఇది రక్తనాళం బుడిపలాగా బెలూన్లాగా ఉబ్బిపోయింది. ఈ బెలూన్లాగా ఉబ్బి మనం ఒక బెలూన్ని ఊదుతూ ఉంటే ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత ఏమైంది, పగిలిపోద్ది. అలాగా ఈ BP ఎక్కువ అయిపోవటం, ఈ రక్తనాళ బుడిపుగా ఉండటం వల్ల ఇది ఎనీ టైం పగిలిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితిని ఏం చేస్తామంటే, మామూలుగా పాత పద్ధతుల్లో ఆపరేషన్ చేసి లోపల క్లిప్ వేసి సరి చేస్తాం. ఇప్పుడు ఆ పద్ధతి కాకుండా ఏమి బాడీలో ఎక్కడ కోత లేదు, బ్రెయిన్ నార్మల్గా ఉంది, పేషెంట్ నార్మల్గా నడుస్తుంది. ఇలా కాయిలింగ్ పద్ధతి ద్వారా ఏంటంటే సింపుల్ యాంజియో చేసినట్టుగానే చేసి లోపల బ్రెయిన్లో ఈ రక్తనాళం ఏదైతే ఉందో దీని లోపల ప్లాటినం వైర్స్ కేబుల్స్గా కాయిలింగ్ చేసేస్తారు. ఈ కాయిలింగ్ చేయటం వల్ల ఏంటంటే ఆ రక్తనాళం బుడిపుగా ఉన్న రక్తనాళం అనేది క్లోజ్ అయిపోద్ది. దీనివల్ల పేషెంట్ ఇమీడియట్గా నార్మల్ అయిపోద్ది. కానీ ఇది చేయడానికి పేషెంట్ అటెండర్స్ కోఆపరేట్ చేయాలి. ఎక్కువసేపు అంటే ఒక హాస్పిటల్ టీం చాలా అవసరం. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 hours ఈ ఆపరేషన్ చేస్తాం. సో మత్తు డాక్టర్ శ్రావణి మేడము, రేడియాలజిస్ట్ సారు, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ సారు, తేజ సారు, వీళ్ళందరూ కోఆపరేషన్తో, పేషెంట్ అటెండర్స్ కోఆపరేషన్తో మేము ఇది సక్సెస్ఫుల్గా చేసాం. యూజువల్ ఇలాంటిది మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం సింగిల్గా మల్టిపుల్ అంటే 2-3 రక్తనాళాలు అనేది బుడిపుగా ఉండటం, వీటిని ఒకే సిస్టింగ్లో మొత్తం చేయటం అనేది చాలా అరుదు అనమాట. సో ఇలాంటి అవేర్నెస్ మన దగ్గర కూడా, మన ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి కేసు మన హాస్పిటల్లో చేస్తుందంటే పబ్లిక్ అవేర్నెస్ బెటర్గా ఉంటుంది. ఇలాంటి తెలియటం వల్ల ఎక్కడికో చెన్నైకో, ఇది యూజువల్గా ఈ కాస్ట్ 10 నుంచి 20 లక్షలు అవుతుంది ఖర్చు. దీన్ని పేషెంట్ వాళ్ళు కూడా పే చేసుకోలేని పరిస్థితులు ఉంటే మనం గవర్నమెంట్ పథకం ద్వారా LOC లెటర్ ఆఫ్ ఇంటెంట్ పెట్టుకొని గవర్నమెంట్ CM రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఫండింగ్ ఆల్మోస్ట్ 4 lakhs వాళ్ళు శాంక్షన్ చేశారు. సో వాళ్ళు ఆ శాంక్షన్ చేసిన ఆ అమౌంట్తోనే ఈ పేషెంట్కి ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా చేశారు. వీళ్ళ దగ్గర ఎటువంటి మనీ తీసుకోకుండా ఇలాంటి కేసెస్ మన హాస్పిటల్లో చేయాలనే దృక్పథంతో మేము ఇలాంటి కేసు చేయడం జరిగింది. ఆవిడకి ఎడమ వైపు రక్తనాళం రెండు చోట్ల బుడగల్లాగా ఉబ్బిందనమాట. సో వాటిని ఎన్యూరిజమ్స్ అంటాము. సో ఏదైతే ఉబ్బిందో అది ఆ నరాన్ని కూడా నొక్కడం వల్ల బేసికలీ ఆవిడకి ఎడం వైపు కంటికి ప్రాబ్లం కూడా వచ్చింది. సో దానివల్లే ఇంతకుముందు ఒకసారి కొంచెం బ్లీడింగ్ అయ్యి ఆవిడకి హెడేక్ కూడా స్టార్ట్ అయింది. సో దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్, దాని పరిణామం కూడా కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరము. దానికి సంబంధించిన ఏమవుతుంది, చెయ్యకపోతే ఏంటి, చేస్తే ఏంటి పూర్తిగా వివరించి పేషెంట్ అటెండర్స్కి ప్రొసీజర్కి తీసుకోవడం జరిగింది. ప్రొసీజర్ ఇంట్రాక్రేనియల్ ఎన్యూరిజం కాయిలింగ్ అండి. సో సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అండ్ పేషెంట్ కూడా చాలా బాగా రికవర్ అయ్యారు. అండ్ ఇలాంటి ప్రొసీజర్స్ మన ఒంగోలులో కానీ బేసికలీ మన ప్రాంతంలో
చేయడానికి బేసికలీ లక్ష్మీ హాస్పిటల్ జనరల్గా ఈ ప్రొసీజర్స్ చేయడానికి ముందు ఉంటుందండి. 5-6 నెలల నుంచి బాధపడుతున్నా, తలనొప్పి వస్తా బాధపడుతుంటే చూపించుకుంటున్నా కానీ నాకేం తగ్గకపోతే మా అబ్బాయి ఇంకా మా అల్లుడు మా మేనల్లుడు ఇక్కడ తీసుకొచ్చాడు. వీళ్ళు చెప్పినట్టు చేపిద్దామన్నాడు, చూపించాడు. ఇక్కడే సరే అత్తమ్మ నీకేం బాధలేదు నేను ఉన్నాను అన్నాడు. ఇక్కడే చూపించాడు, చేపిస్తానన్నాడు, చేపించాడు. నాకు అంతా బాగానే ఉంది, అంతా బాగుంది, బాగానే ఉంది. ఈ హాస్పిటల్ వచ్చినాక నాకు ట్రీట్మెంట్ బాగానే ఉంది. వాళ్ళు కూడా బాగా సహకరించారు, నాకు అన్నీ చేశారు. నాకు బాధ అనిపించలేదు. వాళ్ళు ఉన్నారు కదా మనకేమి లే అనే భయం లేకుండా పోయింది. బాగుంది కానీ కొంచెం ఇక్కడ మాత్రం కొంచెం నొప్పి వస్తుంది. అంతకుముందే కానరాట్లా, అంటే ఈ నొప్పి వచ్చిన కాడి నుంచి కానరాట్లా. కన్ను రెప్పకు సంబంధించి ఇప్పటి నుంచో నొప్పుతూ ఉంటుంది కదా, 2 నుంచి 6 వారాలు అది కూడా ఇప్పుడు 2 రోజుల నుంచి కొంచెం ఒక రకంగానే. మన కాడ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ఉంది సార్. దిస్ ఇస్ ఈ క్యాత్ ల్యాబ్ ప్రత్యేకత ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది. అండ్ ప్రకాశంలోనే ఫస్ట్ సార్ దాన్ని చూస్ చేసుకొని తెచ్చుకున్నాడు సార్. మన ప్రకాశంలో ఎక్కడ లేదు సార్. అండ్ రేడియేషన్ కూడా చాలా తక్కువ. తర్వాత పేషెంట్కి సేఫ్టీ, చేస్తున్న డాక్టర్కి కూడా చాలా సేఫ్ సార్. ఎందుకంటే రేడియేషన్ కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మనకు ఒక యాంజియోగ్రామ్ చేస్తే 100 ఎక్స్రేలతో సమానం. సో ఈ మిషన్తో మనకు అది కూడా తగ్గుతుంది. తర్వాత మనం స్టార్ట్ చేశాక ఇప్పుడు సక్సెస్ఫుల్గా 110 కేసెస్ చేసాం సార్ నా 3 మంత్స్లో. స్టెంట్లు కూడా కాంప్లెక్స్ కేసెస్ కూడా చేస్తున్నాం.